ఎందుకిలా పరీక్ష పెడుతున్నావు? నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకాలం నా మనవరాలు నా కళ్ళ ముందే ఉంటే తెలుసుకోలేకపోయాను. అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. నా మనవరాల్ని అపార్థం చేసుకున్నాను. నిందించాను, దూషించాను. నా వలన జరిగిన తప్పుకు నాకు నేనే శిక్ష విధించుకోవడంలో తప్పు లేదు. వేద, అయ్యో నన్ను శిక్షించు. నా మనవరాల్ని రప్పించు. నా మనవరాల్ని రప్పించు. లేదంటే ఈ పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తుంది. అయ్యో వేద, వేద ఆగు. నా మాట విను వేద. వేద, జరిగినంత నీ తప్పేం లేదు. ఆగు వేద, ఆగు వేద. పది మందిని ఆపద నుంచి రక్షించేదానివి నువ్వు. నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఇది కూడా వేద్దాం. ఏమైంది? అమ్మవారి ముందు కూర్చొని ఎందుకు ఇలా చేసావు, ఇది నీకు న్యాయంగా ఉందా అంటూ అడుగుతోంది. ఎంత పెద్ద జబ్బైనా సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోతే నయమైపోతుంది అన్నట్టు, ఎంత పెద్ద సమస్య అయినా అమ్మవారి ముందు కూర్చొని దేవి దీన బాంధవి నా మొరాలకించు అని 4 డైలాగులు చెప్పి ఒక పాట పాడిందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇదిగో ఇప్పుడు అక్షయ్ విషయంలో కూడా అలాంటి ట్విస్ట్ ఏమైనా జరుగుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది బంగారం. అవని శ్రీకర్లు ఒకవైపు, అత్తయ్య మామయ్యలు ఒకవైపు, ఆటలో అరటిపళ్ళ లాంటి పెద్దిరాజు వసంతలు మరోవైపు. ఈ ఇంటి బాలదేవత తిరిగొస్తుందని తెగాసలు పడుతున్నారు. పిచ్చివాళ్లలా ఎదురు చూస్తున్నారు. అక్షయ తిరిగి రాదు. సముద్రంలో మునిగిపోయిన పడవలు, ముంబై లాంటి మహానగరంలో చిక్కుకుపోయిన చిన్న పిల్లలు వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, తప్పిపోయిన వారినైతే ఎవరైనా వెతికి పట్టుకోవచ్చు. కానీ తప్పించుకోవాలనుకునే వారిని, కనిపించకుండా దాక్కోవాలని అనుకునే వారిని అంత తొందరగా పట్టుకోలేరు. మన దగ్గర నుంచి దూరంగా పోవాలని అక్షయ నిర్ణయించుకుంది కాబట్టి వెనక్కి రాదు. అవని తన వలన ఇబ్బంది పడుతుంది కాబట్టి అస్సలు రాదు. ఈ విషయంలో నీకు టెన్షన్ ఉంది కానీ నాకైతే అస్సలు టెన్షన్ లేదు. బంగారం, నువ్విలా ధైర్యం చెప్తుంటే ఎండాకాలంలో తల మీద ఐసు గిట్టలు పెట్టుకున్నంత హాయిగా ఉంది. నా కూతురు శౌర్యకు అక్షయ్ పోటీ తప్పింది కాబట్టి నా మనసుకు చాలా తృప్తిగా ఉంది. ఉండాలి బంగారం. నాలాంటి దొంగ మొగుడికి
నీలాంటి కిలాడి పిల్లం ఖచ్చితంగా ఉండాలి. అక్షయ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. తన గురించి అనవసరంగా బెంగ పెట్టుకోవడం ఆరోగ్యాలకి మంచిది కాదు. మన ఇంటితో అక్షయ్కి అంతే రుణం ఉందనుకుంటా. ఏం చేస్తాం పాపం. మీరైతే కన్న బిడ్డ కనిపించకపోయినా ఇంత సులువుగా మాట్లాడుకుంటారేమో కాని మేమైతే మీలా చేతులు దులుపుకోలేము. రేయ్, మీ వంతు ప్రయత్నం ఏదైనా చేయగలిగితే చేయండి. అంతేగాని మా మనవరాలు గురించి ఆశలు వదులుకోమని మాత్రం మాట్లాడకండి. అక్షయ్ పూర్తిగా రాకుండా ఉంటే అన్ని రకాలుగా అడ్డం తొలగిపోతుందని అనుకుంటున్నట్టున్నారు. వీళ్ల తీరు అలాగే కనపడుతుంది కానీ అవని, మీరు మీ ప్రయత్నం చేయండి. నేను ఈయన చుట్టుపక్కలున్న అనాథ శరణాలయాల దగ్గరికి వెళ్ళొస్తాము. అక్షయ్య 7 సముద్రాల అవతల ఉన్న వెతికి పట్టుకుంటాం. మేము కూడా వస్తాం, పదండి. ఏమైంది? ఎందుకు అందరూ కంగారుగా కనపడుతున్నారు? అవని పిన్ని జరిగిందంతా మీతో చెప్పలేదా ఏంటి? ఏమైంది అవని?